హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ వ్లాగు బాగుంటుంది, వాచ్ చేయండి. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. ఒడిశాలోని చాలా అంటే చాలా ఉంది. వర్షం పడుతుంది కదా అని చెప్పేసి చల్లగా గాలి వేస్తుంది. స్వెటర్లు అవి వేసుకొని ఉన్నాము. నేనైతే మాత్రం స్టవ్ వెలిగించుకొని కాసేపు కొంచెం ఇది చేస్తున్నాను. ఆ చల్లదనానికి ఉండలేక నాకు అస్సలు చలి అయితే పడదండి. చలి పడదు, వేడి పడదు, అలా ఉంటుంది నా బాడీ. ఒక్కొక్కరితో ఒక్కొక్క తత్వం మాట. స్టవ్ దగ్గర పెట్టుకుంటున్నాను, కానీ స్టవ్ వేడి అనేది చాలా ఎక్కువ కదండి. చేతులు కూడా పెట్టలేము, తొందరగా కాలిపోతాయి. మామూలు మంట వేసుకున్నది మన స్టవ్ది చాలా హీట్ ఎక్కువ మాట. ఎలాగైనా సరే ఆ చలికి ఉండలేక అలా చేస్తున్నాను. ఈరోజు అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి, కొంచెంగా షూట్ చేశాను. డైలీ యాక్టివిటీసే షూట్ చేయాలన్నా కొంచెం కష్టం అయిపోతుందండి, పిల్లలు చూసుకుంటూ. ఇంకా బాబుకు కూడా వాడికి ఎగ్జామ్స్ నేను స్కిప్ చేయవలసి వస్తుంది ఈ షూట్ చేయడం వల్ల. మాట్లాడడం, ఎడిట్ చేయడం అవన్నీ నాకు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెమే నేను షూట్ చేశానండి. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో పత్రకోబి అంటారండి దాన్ని. అంటే క్యాబేజీ బుట్ట అంటాం కదా మనం తెలుగులోని, పత్రకోబి అంటారు ఇక్కడ ఒరియాలోని. చాలంతా నాకు వెజిటేబుల్స్ అయితే అన్ని నేమ్స్ వచ్చాయండి ఒరియాలోని, ఏవో కొన్ని తప్ప. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే నేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ నాకు వస్తాయి. లాంగ్వేజ్ కూడా వస్తుంది, కొంచెం చెప్పగలను, మాట్లాడగలను. తిన్నారా, వచ్చారా, కూర్చోండి, అలాంటి మాటలు, డైలీ మాటలు అయితే నాకు వచ్చిస్తాయి ఈజీగా. మిగతావి అయితే అర్థమవుతాయి, కానీ తిరిగి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేను, చెప్పలేను. అర్థమైపోతాయి. కానీ ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో అయితే ఎవరైనా ఇంటికి వస్తే అత్తయ్య చెప్పారన్నమాట, అస్సో బస్సో అని. అస్సో అంటే రా, కూర్చో అని. అసలు యాక్చువల్గా అస్సంతు బస్సంతు అనాలి. తర్వాత అలా ఎవరికో చెప్పినప్పుడు అబ్జర్వ్ చేసేలాగా ఉన్నారు మా అత్తయ్య. అలా అనకూడదు, అంటే మర్యాద పూర్వకంగా లేకపోవడం అని. అస్సంతు అంటే కూర్చోండి, అస్సొంతి అంటే రండి అని, బస్సొంతు అంటే కూర్చోండి అనే మీనింగ్ మాట. ఆ తర్వాత నుంచి అర్థమైంది. ఇప్పుడు కూడా అస్సొంతు బస్సొంతు అంటనమాట. లాంగ్వేజ్ హిందీ వచ్చిందంటే మనకు ఒరియా వస్తుందండి. ఆల్మోస్ట్ ఒరియా హిందీ కోయిన్సైడ్గా ఉంటాయి దగ్గరగా. కాకపోతే ఇలాంటి బో అని తగిలిస్తుంటారు హిందీకి, అంతే డిఫరెన్స్. ఈజీ లాంగ్వేజే, కానీ బయటికి ఎక్కడైనా వెళ్ళుంటే బయట ఒరియా వాళ్ళతో మాట్లాడితే తొందరగా వస్తుందండి. చదివే కన్నా విన్నే కన్నా కొంచెం వినడం వల్ల వస్తుంది. బయట మనం తప్పైనా రైట్ అయినా మాట్లాడాలి. ఎక్కువగా నేను హస్బెండ్ ఫోన్లో మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటాను. అది నేను కొంచెం అబ్జర్వ్ చేస్తాను అన్నమాట. ఆ లాంగ్వేజ్ అనేది కొంచెం అర్థం అవుతుంది. ఇంట్లో అందరూ కూడా పిల్లలతో సహా అందరికి కూడా ఒరియా హిందీ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మదర్ టంగ్ ఒరియా అయినా సరే హిందీయే నేర్పిస్తారు. ప్రతి స్కూల్లో కూడా హిందీయే నేర్చుకోవాలి కంపల్సరిగా. అంటే ఒరియా కూడా నేర్చుకోవాలి, కానీ ప్రతి స్టూడెంట్కి కూడా హిందీ కంపల్సరిగా వస్తుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే హిందీ కంపల్సరిగా ఒక లాంగ్వేజ్ అనేది పెట్టాలి. ఏ రాష్ట్రానికి వెళ్ళా హిందీయే మాట్లాడతాం కాబట్టి పిల్లలకి మెయిన్ అది రావాలి. అంటే లైక్ స్టూడెంట్స్కి, జాబ్ పర్సన్స్కి, వాళ్ళందరికీ ఇప్పటి నుంచి స్టార్టింగ్ బేసిక్ నుంచి అయితే పిల్లలు బాగా తొందరగా క్యాప్చర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా వస్తుంది. పిల్లలకైతే చాలా ఈజీగా వస్తుంది. మా పిల్లలకి వచ్చండి. అంటే చిన్న అబ్బాయికి రాదు, పెద్దోడికి స్కూల్కి వెళ్తాడు కదా, ఒరియా హిందీ మాట్లాడతాడు బాగా. ఇంకా కర్రీ అయితే ఆ కర్రీని కట్ చేశాను కదండి, కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ నెక్స్ట్ వచ్చేసి మీకు వంకాయ కూర చూపిస్తాను చూడండి. వంకాయ కూర కోసం అని చెప్పేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో ఆనియన్స్ ఏమి అక్కర్లేదు. లేత వంకాయలు మన దగ్గర ఉన్నాయంటే సరిపోతుంది. లేత వంకాయలు ఎప్పుడున్నా ఈ ప్రాసెస్లో చెయ్యండి, చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మొక్క వేగుతుంది కాబట్టి. ఉత్తి ఆయిలే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నానండి. మనకి చిన్న ముక్కలు కాకుండా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వంకాయలు అనేవి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది, చిన్న ముక్కలు అయితే ముద్దలా అయిపోతుంది కర్రీ. ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మగ్గనివ్వాలన్నమాట సిమ్ముల్లో పెట్టి వంకాయని మగ్గనిచ్చామంటే మెత్తగా అయిపోతుంది. లేత వంకాయలు తీసుకోమన్నాను అందుకే.
మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మగ్గిపోతుంది. సాల్ట్ అది వేసుకున్నాం కాబట్టి తర్వాత నేను కారం వేసుకున్నాను. మీ దగ్గర అదైతే మసాలా కారం ఎల్లోగా కనిపిస్తుంది కానీ మసాలా కారం వేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఉత్తి కారం వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా ఉంటే మసాలా వేసుకోండి, ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది, ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇలా రెడీ అయిపోయిందండి కర్రీ. ఏ కర్రీ అయినా సరే ఆయిల్లో మనం వేయించేటప్పుడు ఆయిల్ అనేది పీల్చుకోదండి, అది బయటికే వచ్చేస్తుంది. అది మనం తీసుకోవచ్చు బయటికి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను, ముక్క అనేది బాగా వేగుతుంది. రైస్లో కలుపుకున్నా బాగుంటుంది, సైడ్ డిష్గా అయినా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకు ఎక్కడికి వచ్చాక పెళ్ళి అయిన తర్వాత ఈ డిష్ అనేది తెలుసు, అంటే ఎప్పుడు వండలేదు ఇలాగా. ఒకసారి అత్తయ్య వాళ్ళు వండిన తర్వాత ఇదే ప్రాసెస్. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ అమ్మ చేతితో ఎలాంటి తిండి ఉంటుందో వాళ్ళకి అదే నచ్చుతుంది కదండి. అందుకని చెప్పేసి వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. నేను అవే చేసి పెడుతుంటాను మ్యాక్సిమం. ఇంకా లంచ్కి అయితే కర్రీ అంతా అయిపోయింది కదండి. లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయాము. లంచ్కి నేనే ఆ పళ్ళెంలో తింటానండి. అది నా అన్నమే నేనే వేసుకొని వీడియో తీసిన తర్వాత నా అన్నమే అది నేనే తింటాను. అది ఇంకా కొబ్బరి కూర చెప్పాను కదండి, బంగాళదుంప కొబ్బరి కూర ఫ్రై చేశాను. ఈ వంకాయ కూడా ఫ్రై చేశాను. ఇంకా పప్పు, టమాటా, కొంచెం చిన్న ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న ఉల్లిపాయలు పప్పు టమాటాలో వేసుకుంటే బాగుంటుంది కదండి. కొంచెం చింతపండు వేసాను, ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చారు చేయలేదని చెప్పేసి చిన్న ఉల్లిపాయలు, పప్పు టమాటా, కొంచెం చింతపండు వేసి పప్పు చారులా చేశాను. ఇంకా తీపావకాయ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదండి మా లంచ్కి మాత్రం ఇలాగ ఉంటేనే నాకు మనస్ఫూర్తిగా తినాలనిపిస్తుంది. ఇంట్లో కూడా అందరికి